ఓకే తెలుగు వ్యూ పాయింట్‌కి తిరిగి స్వాగతం. 'చావా' సినిమా. ఒక్కసారి సినిమా జనాల మీద ఎంత ప్రభావితం చేసిందంటే, ఔరంగజేబు సమాధిని కూల్చటానికెళ్లారు. పెద్ద ఉద్రిక్తతగా తయారయ్యారు. నాకసలు అర్థం కానిదేందంటే, ఇదేమి కొత్తది కాదు వాళ్ళు తీసింది. చరిత్రలో జరిగిందే. చరిత్ర తెలిసిన ప్రతి వాళ్ళకి కూడా సంభాజీ మహారాజు ఎలా చనిపోయాడో తెలుసు. ఔరంగజేబు ఎంత దుర్మార్గుడో తెలుసు. అయినా మనం ఎందుకట్లా రియాక్ట్ అయ్యామంటే, చరిత్రలో ఇవన్నీ చదువుకోవాల. ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ ఉండి చదువుకున్న వాళ్ళకి తెలుస్తున్నాయి తప్పితే, చరిత్రలో శివాజీని గురించి, మహారాణా ప్రతాపుల గురించి తెలిసింది చాలా తక్కువ. రాజా దహేర్‌ని గురించి మనకు తెలిసింది తక్కువ. తెలిసిందేంది చరిత్రంటే, ఏదో వాళ్ళొచ్చారు. ఆంగ్లేయులు పరిపాలనకొచ్చారు. ఇన్నాళ్ళు సుల్తాన్‌ల పరిపాలన ఉంది. మొఘలులు ఇక్కడే ఉండి అద్భుతమైన పరిపాలన చేశారు. ఇవి మనం చదువుకున్నాం చరిత్రలో. అందువలన ఏమైపోయింది ఒక్కసారిగా ఒక పెల్లుబుకిన ఇదిలాగా వచ్చేసిందిది. ఇది కారణం చరిత్రని చరిత్రగా చదవకపోవటం వలన ఒక్కసారిగా ఏదో తెలియని విషయాలు కొత్తగా తెలిసినట్టుగా జనం ఫీలయ్యారు ఒకటి. రెండోది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది నిజం. హైందవ చైతన్యం పెరిగింది. అందరూ ఒప్పుకొని తీరాలి. హైందవ చైతన్యం ఇటీవల కాలంలో పెరిగింది. అది కూడా ఒక కారణం అవ్వచ్చు. అయితే ఇప్పుడు అసలు విషయానికొద్దామండి. అసలు ఏం జరుగుతుందిక్కడ? మీకు ఔరంగజేబు దుర్మార్గాలు నాకు అర్థం కానిదేంటంటే ఔరంగజేబు దుర్మార్గాలను గురించి కొత్తగా తెలిసేదేమి లేదు. ఎక్కడిదాకా ఎందుకండి? ప్రతి వాళ్ళు కాశీ విశ్వనాథ దేవాలయంకెళ్తున్నాం గదా మనం వారణాసిలో. అట్లానే మధుర కృష్ణ జన్మస్థానం దేవాలయంకెళ్తున్నాం గదా! అక్కడ చూసినా అర్థమవుతుంది గదా! కాశీ విశ్వనాథ్ దేవాలయం గోడ, మసీదు గోడ కలిసే ఉంటాయి. ఆ గోడ దేవాలయపు చిహ్నాలు కనపడతా ఉంటాయి. కృష్ణ జన్మస్థానంకెళ్ళాలంటే ఇప్పుడున్న కృష్ణ ఆలయం నుంచి అట్టడుగు నుంచి మసీదు కిందకి ఎక్కడికో వెళ్తే గాని కృష్ణుడి జన్మస్థానం దొరకదు. ఆ 2 చాలు కదా! తెలియాలంటే వాళ్ళు కొత్తగా అవసరం లేదు. అట్లనే కొత్తగా తెలిసిన శంభాల్ కల్కి మహారాజు ఆలయాన్ని కూల్చిన పద్ధతి ఇయన్నీ ఔరంగజేబు టైంలో జరిగినాయి. అయోధ్య, బాబర్ టైంలో జరిగింది. ఇవన్నీ ఔరంగజేబు టైంలో జరిగినాయి. ఔరంగజేబు రెండో పరమతాన్ని ఎంతగా ద్వేషించేవాడు, దాన్ని ఎట్లైనా నాశనం చేయాలని, అణిచేయాలని కంకణం కట్టుకున్నాడనేది కొత్తగా తెలియాల్సినటువంటి అవసరం ఏమి లేదు. సినిమా చూసేసి ఆవేశపడిపోయి, వెంటనే ఆవేశంతోటి అసలు ఆ సమాధిని పెకిలేయాలనుకోవటం. నా దృష్టిలో ఇది చాలా ఒక రకమైన ఇది చిన్న పిల్లల్లాగా ఉంది తప్పితే, నిజంగా ఒక ఆలోచనా పద్ధతితోటి చేస్తున్నట్టుగా లేదు. సమాధి తీసేస్తే ఔరంగజేబు ఆలోచనలు రూపుమాపుతాయా? ఫస్ట్ నేను అడుగుతున్న ప్రశ్న. చరిత్ర మాసిపోద్దా? ఔరంగజేబు దుర్మార్గుడనే దాంట్లో ఎవ్వరికీ రెండో ఇదే అవసరం లేదండి. కాపోతే పెకలించాల్సింది ఔరంగజేబు సమాధిని కాదు. పెకలించాల్సింది ఔరంగజేబు ఆలోచనల్ని. అప్పటి ఔరంగజేబు ఆలోచనలే ఇప్పటి ప్రతిరూపం ఐఎస్ఐఎస్ అయినా, ఆల్ ఖైదా అయినా వాళ్ళు చెప్పేదేందంటే, ఖురాన్‌లో ఏం చెప్పారో వీళ్ళ ఇంటర్ప్రిటేషన్. దీని ప్రకారంగా మనం నడుచుకోవాలి. కాబట్టి మేము ఇతర మతస్థుల్ని ఏం చేసినా తప్పు లేదు. వాళ్ళకి వేరే చట్టాలు తీసుకొచ్చినా తప్పు లేదు. వాళ్ళ దేవాలయాలు కూల్చేసినా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ కాఫీర్లు అనేటువంటి ఆలోచన ఔరంగజేబుకు ముందు నుంచి ఉంది. ఔరంగజేబు తర్వాత ఇప్పుడు ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదా రూపంలో గూడా ఉంది. పీఎఫ్ఐ గూడా ఆల్‌మోస్ట్ అదే. కొద్దిగా సోఫిస్టికేటెడ్. సో, కాబట్టి ఇదేదో కొత్తగా వచ్చినటువంటిది కాదండి. మతాల్ని, ఇతర మతస్థుల్ని బలవంతంగా మత మార్పులు చేయటం అనేది గూడా ఆనాటి ఆలోచనే. మత మార్పులు చేయటమైనా, మతాల్ని ద్వేషించటమైనా, మతాన్ని కించపరచటమైనా,
అసలు ఇంకే మతం ఉండకూడదు మాది తప్పితే అనుకోవటమైనా ఇవన్నీ కూడా కొత్త విషయాలేం కాదు. అప్పటి నుంచి ఈ ఘర్షణ నడుస్తూనే ఉంది. మరి ఇవాళ చూస్తా ఉంటే సరే ఇవాళ సినిమా వచ్చింది. సినిమా తర్వాత వ విహెచ్‌పి బజరంగ దళ్ వాళ్ళు ఒక నిరసన ప్రదర్శన తీశారు. వాళ్ళేమి రాళ్ళేయలేదు. ఇంకోటేం చేయలేదు. నిరసన ప్రదర్శన తీశారు. ఔరంగజేబు సమాధి ఉండటానికి లేదు అని. వాళ్ళ హక్కది. నేనైతే దాన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే సమాధిని తీసేసినంత మాత్రాన చరిత్ర మాసిపోదు. అది అది కాదు ఇంపార్టెంట్. వాళ్ళనుకున్నారు. అయినా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటది. నిరసన తెలిపే హక్కు. కానీ దాని ప్రతిగా జరిగినటువంటిది నిరసన ఏంటండి? ఇళ్ళ మీద దాడి చేయటం, షాపులు తగలబెట్టటం, పోలీసుల మీద దాడి చేయటం, రాళ్ళు రువ్వటం ఇది నిరసన అంటారా? రెండిటికి తేడా చూడండి. ఇది నిరసన అనరు కదా! మరి ఇదే ఈ ఆలోచనలే మనం ఇది జేయాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఔరంగజేబు ఆబు అజ్మీ ఆ సమాజ్‌వాదీ పార్టీ లీడర్ మహారాష్ట్రలో ఎమ్మెల్యే. ఆయన చెప్తాడు ఔరంగజేబు క్రూయల్ పర్సన్ కాదట. మరి ఏమవుతాడో ఆయన జెప్పాలి. ఔరంగజేబు గనక దుర్మార్గుడు కాకపోయేటట్టయితే ఏ విధంగా మంచివాడు? అంటే ఆయన స్కల్ క్యాప్ ఆయనే కుట్టుకుంటుంటాడు. ఆయన ఇట్లా కొన్ని పనులు జేసేసి ఆయన డబ్బులు సంపాదించేస్తాడు. అంటే సింపుల్‌గా జీవితాన్ని గడిపాడు. ప్రతి నియంతకుంటాయండి. మీరు హిట్లర్ దగ్గరికెళ్ళండి. హిట్లర్‌ని గురించి ఇటీవలే ఒక గ్రంథం వచ్చింది. దాంట్లో ఆయన యొక్క మంచి పనులేంటో కూడా చెప్పేటువంటిది కూడా గ్రంథం వచ్చింది. ప్రతి నియంతకి కొన్నుంటాయి. లేకుండా ఏముండవు. వాటిని మీరు చేసి అతను చేసిన అకృత్యాల్ని, దుర్మార్గాల్ని తండ్రినే జైల్లో పెట్టేసి, అన్నల్ని చంపేసేసి, అసలు ఎవరికి తెలియంది ఔరంగజేబుని గురించి తెలియని వాళ్ళు ఉంటారని నేను అనుకోను. అయినా ఎందుకు సమర్థిస్తున్నారు? అంటే ఆ ఆలోచనలు పోలేదు. ఔరంగజేబు ఏదైతే కోరుకున్నాడో, ఇతర మతస్థులు ఉండకూడదు, ఇతర మతస్థుల్ని నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి. అటువంటి ఆలోచనలు ఇంకా సమాజంలో ఉన్నాయి. మనం నిర్మూలించాల్సింది ఇటువంటి ఆలోచనలు. ఏరిపారేయాల్సింది ఇటువంటి ఆలోచనల వ్యక్తిని. ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదా ఎక్కడో లేదు. ఇటువంటి సెక్షన్సు ముస్లిమ్స్‌లో కూడా ఒక సెక్షన్ నమ్ముతున్నారు ఈటిని. ఎందుకంటే అది పవిత్ర కర్తవ్యం నమ్ముతున్నారు. వాళ్ళు చెప్పేది నమ్ముతున్నారు. కాబట్టి మాకు మోక్షం వస్తుంది స్వర్గంలో. కాబట్టి మేము ఇయన్నీ ఏం చేసినా తప్పు లేదని లేపోతే ఈ సూసైడ్ స్క్వాడ్స్ ఎందుకొస్తున్నాయండి? ప్రపంచంలో ఇన్ని సూసైడ్ స్క్వాడ్స్ వస్తున్నాయంటే వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి. ఆ ఆలోచనని పెకలించాలి వాళ్ళ మనసుల్లో నుంచి మనం. చెయ్యాల్సింది అది. అంతేగాని సమాధి తీసేస్తే ఏమీ కాదండి. సమాధి తీసేస్తే అది తేడా ఏముందండి? వాళ్ళు చేసిన దానికి, మీరు చేసిన దానికి కక్షకు కక్ష సమాధానమా? తాలిబాన్లు చేశారు. బామియాన్ బుద్ధాస్‌ని అక్కడ ఆఫ్ఘనిస్తాన్‌లో తీసేశారు. ఎంత బాధేసిపోయిందండి. అట్లనే నలంద విశ్వవిద్యాలయం నెలల తరబడి తగలబడిపోయింది గ్రంథాలయాలు. బక్తియార్ ఖిల్జీ చేసినటువంటి పనికి నెలల తరబడి త తగలబడిపోయింది. అదేంటి తక్షశిల ఇప్పుడు రావెలపిండి పక్కనుంటది. ఇలా చెప్పుకుంటూ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవాళ జరగాల్సిందేంటంటే వాళ్ళు చేసిన పనే ఈళ్ళే చేశారనుకోండి ఇక తేడా ఏముంది? క్యాన్సిల్ కల్చర్ అని చెప్పి అమెరికాలో ఈ మధ్య ఎక్కువైపోయింది. వోక్ కల్చర్. ఏంటంటే కాన్ఫెడరేషన్ వాళ్ళు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలున్నాయి. దక్షిణ అమెరికాలో ప్రధానంగా. అంటే అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో. అక్కడ వాటిని కూలగొట్టటం, స్టాచ్యూస్‌ని లాగి కూలగొట్టటం. అంటే ఇవన్నీ కూడా ఏందంటే పా విపరీత పారిశ్రామిక రెండో ప్రతిరూపం ఇది. అదివరకు వాళ్ళేం చేశారో అదే ఇద్దరు కూడా చేసినట్టవుతుంది. ఇది నాగరికతకి చిహ్నం కాదు. సివిలైజ్డ్ కల్చర్‌కి చిహ్నం కాదు. సో, కాబట్టి అది చెయ్యాలని ఎవరైనా కోరుకుంటే మాత్రం అది తప్పు. కావాలంటే మీరు అట్‌మోస్ట్ ఏం చేయొచ్చు, ఔరంగజేబు సమాధిని గ్లోరిఫై చేయకూడదు. అంతవరకే కదా! గ్లోరిఫై చేయకుండా ఉండాలంటే జనరల్‌గా సందర్శకులకి నిషేధం పెట్టండి. సమాధిని తీసేయాల్సిన పని లేదు. గేట్స్ క్లోజ్ చేసేయండి. ఎవరికంటే ఆర్కియాలజిస్టులకి, రీసెర్చర్స్‌కి అనుమతించండి. మిగతా వాళ్ళకి అనుమతించకండి. గ్లోరిఫై చేయటమే ఆగిపోతుంది.
అంటే తీసేయటం అనేటువంటిది నా దృష్టిలో అనాగరిక చర్య. ఏదైనా ఎంత దుర్మార్గుడికైనా కూడా దుర్మార్గుడుగా మనం దుర్మార్గుడిని చూసుకుంటున్నాం అప్పుడప్పుడు. ఔరంగజేబ్ సమాధి నేను చూశాను క్యూరియాసిటీ కోసం. ఎక్కడుంది ఏంటనేది వెళ్ళినప్పుడు నేను ఔరంగజేబు దానికోసం వెళ్ళలేదు. ఎల్లోరా గుహల కోసం వెళ్తూ ఔరంగజేబు సమాధి ఇక్కడే ఉందంటే ఆ దగ్గరలో కొద్దిగా డీవియేట్ అయితే వస్తుంది కుల్దాబాద్లో. దానికి వెళ్ళాను నేను. అంటే ఆయన మీద ఏదో ప్రేమతో కాదు అది. అట్లా ఇవాళ దాన్ని నిషేధించండి మీరు, నేను ఒప్పుకుంటాను. అంతేగాని సందర్శనలు ఆపేసేయండి కానీ సమాధి తీసేయటం అనేది అనాగరిక చర్య నాకు అనిపిస్తుంది. కావలసింది ఏంటంటే ఔరంగజేబు నాటి ఆలోచనలే ఇవాల్టి ఐఎస్ఐఎస్ ఆల్ ఖైదా ఆలోచనలు, ఇవాల్టి పిఎఫ్ఐ ఆలోచనలు. అటువంటి ఆలోచనలు ఎవరైతే రెచ్చగొడుతున్నారో ఇవాళ కూడా ముస్లిం సమాజంలో వాళ్ళని ఏరిపారేసేటువంటి కార్యక్రమం తీసుకోండి. దానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తారు. అంతేగాని సినిమాలు చూసి ఆవేశపడి సమాజంను ఈ హార్మోనిని చెడగొట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోవద్దు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.